మన ఇంట్లోనే ఈజీగా డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలతో పెంచుకోవడం ఎలాగా, నేను కొమ్మ పెట్టిన దగ్గర నుంచి బడ్స్ వచ్చిన దగ్గర నుంచి కాయ పక్వతికి వచ్చి కాయ హార్వెస్ట్ చేసే వరకు వీడియో అయితే చేశాను. చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఒక కామెంట్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మార్స్ గార్డ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, మనం హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాము. ఇది నేను గార్డెన్ గ్రూప్లో ఓఈఓఎల్ గ్రూప్లో నేను ఒక 5 కొమ్మలు తెచ్చుకున్నానండి. ఆ కొమ్మలు తెచ్చుకొని ఇదిగోండి 100 రూపీస్ టబ్లోనే నేను ఇది నాటుకున్నాను. చూసారు కదా, 100 రూపీస్ టబ్ ఇది. ఈ టబ్లో నాటుకున్నా కూడా ఇంత ఘనము మనకి పిలకలు వచ్చేసి చక్కగా కాయలు అయితే వస్తాయండి. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు దీన్ని బాగా తడిగా కాకుండా చక్కగా తడి చూసుకుంటూ 2 రోజులకు ఒకసారి వాటరింగ్ చేసుకోవాలి. వారానికి ఒకసారి బియ్యం కడిగిన నీళ్లు పోసుకుంటూ 15 రోజులకు ఒకసారి చక్కగా వర్మీ కంపోస్ట్ కానీ కౌడాంగ్ మెన్యూర్ కానీ లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇచ్చుకుంటూ ఉండాలి. ఇలా ఇచ్చి స్టెమ్స్ అనేది బాగా పెరగనివ్వకుండా ఇలాగ కట్ చేశారంటే అండి, కట్ చేసిన దగ్గర నుంచి మనకి బడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇగో నాకు అలా కట్ చేసిన దగ్గరే ఇదిగోండి ఇలా మొగ్గలు వచ్చి కాయలు వచ్చి పిందెలు వచ్చి పువ్వులు అయినాయి. పువ్వుల తర్వాత పిందెలు అయినాయి. పిందెలు అయ్యి ఇప్పుడు కాయలు అయితే పక్వతికి వస్తున్నాయి. గ్రీన్ నుంచి చక్కగా నిదానంగా గ్రీన్గా వచ్చినాయి. ఆ తర్వాత రెడ్గా లైట్గా మారినాయండి. ఇవి కాయ తయారవడానికి చాలా ఈజీగా తయారైపోతుంది. కాయ వచ్చిన దగ్గర నుంచి ఒక నెల రోజుల్లో మనకి కాయ అయితే పండిపోతుంది. ఇలా కేర్ తీసుకున్నారు అంటే ఇంట్లో సింపుల్గా బయట కొనుక్కొచ్చుకునేలాగా మనము డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇంట్లోనే పండించేసుకోవచ్చు. మన టెర్రస్ మీద చక్కగా కుండీల్లో పండించేసుకోవచ్చు అండి. కొంచెం నేల ఉన్నా కూడా అక్కడ పెట్టేయండి. గోడ మీద ఎక్కేసి చక్కగా కొమ్మల్ని మీరు సపోర్ట్ చేసి కర్రలతో కట్టుకున్నారు అంటే మన డ్రాగన్ ఫ్రూట్స్ ఎంతో ఈజీగా సింపుల్గా పండించేసుకోవచ్చు. బాగా కొమ్మలకి బడ్స్ రావాలి డ్రాగన్ ఫ్రూట్స్. ఇది సీజన్ కాబట్టి బడ్స్ రావాలంటే ఏం చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఇలా మన చేతితో మన తోటలో పండిన ఒక పండు తిన్నా చాలండి, చాలా ఆరోగ్యం ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.